పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలని ఏ రోజు నిర్ణయం తీసుకున్నాం ఆ రోజు నుంచి హ్యాపీగా ఉన్నాం. ఆ రోజు నుంచి బాగానే ఉన్నాం. అంటే గెలిపోవటంతో సంబంధం లేని నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు హ్యాపీగా ఉన్నాం. మీరు శారీరకంగా మానసికంగా వెల్ సెటిల్ ఆల్ రైట్ ఉన్నారా? మీరు ఆబ్వియస్లీ ఒక్కసారి మీరు గిచ్చుకుంటారా? అంటే మీరు స్పృహలో ఉన్నారా, స్పర్శలోనే ఉన్నారా అని తెలియదు. అంటే ఈ విజయాన్ని మేము అంటే మీరు అనేది నాకు అర్థమైంది. ఈ విజయాన్ని మేము ఊహించినాం. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్ అని చెప్తా ఉన్నారు. మేము ఊహించినాం. అంటే ప్రజలకి అంటే నమ్మసక్యంగా పరిస్థితులు ఉండొచ్చు, దాన్ని మేము తప్పుపట్టలేము. మీలాంటి వాళ్ళు కూడా నమ్మసక్యం అంటే పోటీ చేసి ప్రతి స్థానంలో గెలుస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో కానీ ఆయన వ్యూహంలో కానీ ఆయన యొక్క ఆలోచన సామర్థ్యం మీద కానీ మాకు ప్రతిసారి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇటువంటి పోతే ఒకటి ఏదన్నా మేము ఓవర్లాప్లో పోతుంది అనుకున్నాం, కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, కూటమి యొక్క సామర్థ్యాన్ని చాలా బలంగా నమ్మారు. అందుకే మాకు 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు, 2 ఎంపీ సీట్లు కూడా జనసేనకు కట్టబెట్టారు. 5 ఏళ్ల కిందట ఇదే వ్యక్తి పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయి కరెక్ట్గా 5 ఏళ్ళు తిరిగేసరికి పోటీ చేసిన ప్రతి స్థానంలో 21 స్థానం ఎమ్మెల్యే, 2 స్థానంలో ఎంపీగా గెలుస్తాడని చెప్పి మీరు ఊహించిరా? ఇది కలలో అయినా ఊహించిన అంశమేనా ఇది? ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా నా రాజకీయ ప్రయాణం 25 సంవత్సరాల పైన ఉంటుంది. ఇప్పుడే ఏదో అయిపోద్ది అనుకోను. ఒక 3వ ప్రత్యామ్నాయాన్ని సృష్టించాలి. బడుగో బలహీన వర్గాలకి, వెనకబడిన వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. కరప్షన్ లెస్ పాలిటిక్స్, అవినీతి లేని రాజకీయాన్ని రావాలి, పారదర్శకత రాజకీయం తీసుకుని ఆయన స్టెప్ బై స్టెప్ ఆయనకున్న ఇప్పుడు లీడర్ కమిట్మెంట్ ఉంటే అది దాని వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పటికీ ఆ రోజు ఒక 20 లక్షల ఓట్లు వచ్చినాయి అనమాట. సో దాని మీద మేము ఖచ్చితంగా ఉన్నాం. కాకపోతే ఆ రోజు మేము బలంగా ఇప్పటికీ మేము అదంటాం, జనసేన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం తప్పు కాదు, ఆయన విధానం తప్పు కాదు. కానీ 2019లో మేము అంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాం. మా సిద్ధాంతం ఇది, మా విధానం ఇది, మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇది, మేము తీసుకెళ్ళలేకపోయినా కానీ కొంచెం చేది ఫలితాలు వచ్చినాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రజలు ఎక్కువగా నమ్మారు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది కాబట్టి ఏదైనా అద్భుత ఫలితాలు సృష్టిస్తారని ఆయన చెప్పిన మాయ మాటల్ని, ఆయన చెప్పిన అసత్య ప్రచారాలను ఆ రోజు నమ్మబట్టి ఆ రోజు మాకు ఎంతో దెబ్బ జరిగింది. కానీ నెక్స్ట్ డే నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యల మీద పోరాడారు, ప్రజలకు మంచి చేయాలని పోరాడారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే అయితేనో లేకపోతే నేను పవర్లో ఉంటేనే, సీఎం అయితేనే ఈ యొక్క ప్రజా సమస్యల మీద పోరాడాలి, ప్రజా సమస్యల గురించి చర్చించాలని అనుకోలేదు. ఆయన రాజకీయాల్లో వచ్చిన ప్రతి దగ్గర నుంచి కూడా నేను ప్రజా సమస్యల కోసం పోరాడాలనే పట్టుదల ఉంది. కాబట్టి నెక్స్ట్ డే 2019లో ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నాం, ప్రజా సమస్యల గురించి చర్చించున్నాం. కాబట్టి మాకు నమ్మకం ఉండేది. గెలిపోవడంలో సంబంధం లేకుండా ఖచ్చితంగా జనసేన పార్టీ నిలబడ్దని నమ్మకం ఉండేది. ఈ రోజు అది ప్రూవ్ అయింది. రామన్న, ఇదే జనసేన పవన్ కళ్యాణ్ గారు గతంలో పోటీ చేసినప్పుడు ఆ నమ్మకం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మలేదు? ఇప్పుడు ఎందుకు నమ్మి ఇంత మెజార్టీ ఇవ్వడం జరిగింది? నేను అదే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు మా ఫాల్ట్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మాకు తెలుసు, కానీ మేము ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయింది. కమ్యూనికేషన్, ప్రజలకి మాకున్న కమ్యూనికేషన్ మీకు అంత సమయం లేకపోవటమో, లేకపోతే మేము సంస్థాగతంగా నిర్మాణం చేసుకోలేకపోవటమో, లేకపోతే మా కార్యకర్తల యొక్క లోపం ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు మేము గెలిపించుకోలేకపోయినాం. కానీ అదే కసితో ఈరోజు పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోగలిగిన, భారీ మెజార్టీతో గెలిపించుకోగలను. 21 సీట్ల స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈరోజు ప్రజలు ఆమోదించారు. వెరీ హ్యాపీ. ఖచ్చితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యొక్క పరిపాలన కూడా పవన్ కళ్యాణ్ గారి ముద్ర ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు రాబోయే రోజులు కూడా ఉండబోతుంది. ఈరోజు జనసేన లేదా కూటమి ఇంత మెజార్టీ గెలుపొందిందంటే వైసీపీ చేసినటువంటి వైఫల్యాలే తప్ప వ్యక్తిగతంగా వీళ్ళదేం లేదు అని చెప్పే కొంతమంది నాయకులకు ఏం చెప్తారు మీరు? అంటే అల్టిమేట్లీ ప్రజాస్వామ్యంలో ప్రజలు డిసైడ్ చేయాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో 151 సీట్లతో దగ్గర 51-52% ఓట్లతో భారీ మెజార్టీని ప్రజలు కట్టబెట్టారు. కానీ దాన్ని అతను మిస్యూజ్ చేసుకుండు. ఈరోజు మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వీడియో ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఎందుకు ఓడిపోయి అన్నప్పుడు అతను ఇప్పుడు ప్రజలు ఓడించారంటే ప్రజలేమి అమాయకులు కాదు, లేకపోతే మూర్ఖులు కాదు, ప్రజలు అజ్ఞానులు కాదు. ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్క ఓటు ఆలోచించి, అతను 5 సంవత్సరాలు అన్నీ ఆలోచించే ప్రజలు ఓటారు. నువ్వు ప్రజల్ని నిందించే విధంగా ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నేను అక్క చెల్లెళ్ళకు మంచి చేశా, నేను సంక్షేమ పథకాలు ఇచ్చా, నేను బట్టలు నొక్కా, 2,70,000 కోట్లకు సంబంధించిన నిధులు తీసుకొచ్చి ఆ సంక్షేమ పథకాల్లో పంచిన, ఎందుకు నన్ను ఓడించారో అర్థం కావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ ఆయన చేసుకోవాలి. ఎందుకంటే రాజకీయ నాయకుడిగా ముందుకెళ్ళాలంటే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం ఉంది. ఇప్పటికి కూడా ప్రజల్ని నిందించే ధోరణి అనేది పద్ధతిగా ఉండదు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఏమని మాట్లాడారు? ఆయన ఇంచెత్ గర్వం కూడా ఇప్పుడు మీరు నాకు గిచ్చుకోండి అన్నారు. మాకు కానీ మా నాయకుడికి కానీ అది ఉండదు. ఆయన ఒకటే అన్నారు,
నేను ఓడిపోయిన రోజు ఏ విధంగా అయితే ఉన్నారో ఈ రోజు 21 సీట్ల విధంగా ఆ రోజే ఉన్నాను. వైసీపీ పార్టీ మీద కక్ష లేదు, నాకు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కానీ నాకు వ్యక్తిగత వైరం లేదు. మనం పరిపాలన మీద దృష్టి పెట్టాలని ఒక చాలా సాఫ్ట్కారంతో పవన్ కళ్యాణ్ గారు ఇవ్వగలిగారు. 2019లో ఓడిపోయినప్పుడు కూడా ఏదో మిస్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారని తప్ప ప్రజల్ని నిందించే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి మెయిన్ కారణం కూడా అదే. ఆయన అహంకారం కానీ ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఈరోజు ఏదైతే ప్రజలకు కూడా ఆత్మగౌరవం ఉండే అతను ఓడించింది. ఆయన ఇప్పటికీ చెప్తా ఉంటారు, నేను రెండు అంటే ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చా, 2 లక్షల కోట్లు ఇచ్చా, 2,50,000 కోట్లు ఇచ్చా, సంక్షేమ పథకాలు ఇచ్చా, బటన్ నొక్కి అంటే ఎవరి డబ్బు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు మా ప్రజల మీద పన్నులు తీసుకొచ్చి నువ్వు సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చినప్పుడు నేను ఇచ్చా, నేను బటన్ నొక్కా, నేను సంక్షేమ పథకాలు ఇచ్చా, అమ్మఒడి ఇచ్చా, అది ఇచ్చి ఇది ఇచ్చా అని చెప్తే ప్రజలకు ఆత్మగౌరవం ఉంటుంది. నీ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినవా, నేను పంచా అనే దానికి అక్కడ కూడా ప్రజలు చాలా హర్ట్ అయ్యారు. అది కూడా నువ్వు సంక్షేమ పథకాలు నువ్వు ఎందుకు ఇచ్చినావు? ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇచ్చినావు. ఆ సంక్షేమ పథకాలను కూడా ఒక సంవత్సరం ఇస్తే ఇంకో సంవత్సరం లేదు. అంతేతప్ప నువ్వు అభివృద్ధి మీద దృష్టి పెట్టదు, కక్షపూర్తంగా రాజకీయ విధానాన్ని ఈ రోజు అమలుపరచను. దానివల్ల నిన్ను ప్రజలు ఓడించారు. అదేవిధంగా ఇప్పుడు మద్యపాన నిషేధం ఉంది, ప్రజలు అంటే చాలా విషయాల మీద చెప్తారు. మద్యపాన నిషేధం ఉంది, మద్యపాన నిషేధం అంటేనే నేను విడతల వారిగా మద్యపానాన్ని నిషేధిస్తా అని చెప్పాను. కానీ నువ్వేం చేసినావు? వేరే బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి ఆ బ్రాండ్ మద్యాన్ని యొక్క ఎవరైతే నీ బినామీ కంపెనీలకు ఇచ్చి అక్కడ దోచుకుని ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని దోచుకుని డబల్ రేట్లు పెట్టి ప్రజలను దోచుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించగలిగారు. దానివల్ల ఈ రోజు నీకు జరిగింది. ఇంకోటి చెప్తా ఉన్నా, అంటే నేను అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్న అడిగారు, నన్ను ఎందుకు ప్రజలు ఓడించారో నాకు అర్థం కావట్లేదు, నేను ఎందుకు ఓడిపోయిన అర్థం కావట్లేదు, నన్ను ప్రజలు మోసం చేశారు, నేను అక్క చెమ్మలకు మంచి చేశా, లేకపోతే వృద్ధులకు మంచి చేశా, యువతకు మంచి చేశా, డిఫరెంట్ యొక్క సినారియోని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేస్తే ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. నేను చెప్తా దానికి కారణాలు. ఖచ్చితంగా అహంకారపూరితమైన వాతావరణంలో ఆయన ఈరోజు పరిపాలన చేశారు. ఏదైతే ఆయన పవర్లోకి వచ్చిననే కరోనా వచ్చింది. కరోనా రాగానే ఆయన అందరూ దేశం మొత్తం కరోనా గురించి భయపడతా ఉన్నారు. కరోనా పరిస్థితి ఏంటి ఏం తెలియకుండా భయపడతా ఉంటే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ జరపాల్సిందే కరోనా సిచ్యువేషన్లో కూడా అని కరోనాలో కూడా ఆయన ఎలక్షన్స్ జరిపి కూడా అహంకారపూరితంగా విత్రాలు చేపించుకోవటం, భయపెట్టడం. మీరు చూస్తే ప్రజాస్వామ్యము ఏ విధంగా కూని చేశారంటే పుంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో 76 ఎంపీటీసీలు ఉంటే 76 ఎంపీటీసీలు ఏకగ్రీవైన. ఈ యొక్క దేశ రాజకీయ చరిత్రలో ఎక్కడైనా పాసిబుల్ అయితే అది దౌర్జన్యంతో పాసిబుల్ అవ్వలేదా? మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి గారి దగ్గర 74 ఎంపీటీసీలు ఉంటే 73 ఎంపీటీసీలు ఏకగ్రీవని. రాష్ట్రం మొత్తం కూడా ఇదే వాతావరణం ఉంది. ప్రజలు గమనించట్లేదు అనుకున్నారా? ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితి ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడతారు. న్యాయమూర్తులు జడ్జిలు అన్నాక వాళ్ళకి తీర్పునిస్తారు. ఆ తీర్పుని తీసుకోవాలి, లేకపోతే నీ పని నువ్వు చేసుకుంటావు. కానీ వాళ్ళని కక్షపూరితంగా వ్యవహరించి వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి ఉంటే ఈ విధంగా వ్యవస్థలు నిర్వీర్యం చేయాలని అహంకారంతో సొంత బాబాయ్ హత్య జరిగింది. సరే, ఇప్పటికీ కూడా నువ్వు అంటున్నావు నాకు సంబంధం లేదు అని నేను చెప్తా ఉన్నాను. సొంత కూతురు వివేకానంద రెడ్డి గారు సొంత కూతురు, నీ చెల్లెలు షర్మిల ఇద్దరు వచ్చి కూడా మా బాబాయిని పలానా అవినాష్ రెడ్డి హత్య చేసిందని చెప్తా ఉంటే నువ్వు వెనకేసి వస్తే నీ క్యారెక్టర్ని ఎవరు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? ఇన్ని తప్పులు చేసి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత హననం చేసినావు, చంద్రబాబు నాయుడు గారి భార్యని వ్యక్తిగత హననం చేసినావు, పవన్ కళ్యాణ్ గారిని పేరు పెట్టి వెళ్ళకుండా దత్తపుత్రుడు అని మూడు పెళ్లిళ్ళు అన్న వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చిన. ఇవన్నీ కూడా ప్రజలు చూడలేదు అనుకుంటున్నారు. ఖచ్చితంగా చూశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రజానాయకుడు, దగ్గర 7% ఓట్ షేర్ వచ్చినాయి, 21 లక్షల ఓట్లు వచ్చిన ఒక ప్రజానాయకుడిని పట్టుకుని నువ్వు ప్రజలందరి ముందు 3 పెళ్లిళ్ళని నువ్వు అవహేళన చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వ్యక్తిగత హననం చేశారా? ప్రతిసారి కూడా నీకు ఆంధ్రప్రదేశ్ లో ఏం తప్పు జరుగుతుంది, ఏ సమస్యలు ఉన్నాయి, నువ్వు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న నువ్వేం చేసినావు? పేరునాన్ని పంపించి, కొడాలని పంపించి, రోజాని పంపించి, ఇంకా ఎవరైతే నీ బూత్ మినిస్టర్లందరిని పంపించి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననం చేయించను, వ్యక్తిగతంగా తిట్టిపించను. పవన్ కళ్యాణ్ గారు ఇసుక సమస్య గురించి అడిగారు, దానికి నీ మంత్రులు ఎవరైనా వచ్చే సమాధానం చెప్పారా? పవన్ కళ్యాణ్ గారు కరోనాలో ప్రజలకు కొన్ని ఇబ్బందుల గురించి అడిగారు, నీ ఎవరైనా వచ్చారా? ఇసుక దందా గురించి అడిగారు, లేకపోతే ప్రజల శాంతి భద్రతల గురించి అడిగారు. వాటన్నిటికీ నీకు పోలవరం గురించి అడిగారు, నువ్వు పోలవరం ఫినిష్ చేయాలి. రామన్న, మీరు చెప్తున్నట్టు గత ప్రభుత్వంలో ఇంత వైఫల్యాలు కనుక అంతర్గతంగా జరిగి ఉంటే వాళ్ళు వై నాట్ 175 అనే నినాదం తీసుకున్న. నేను అదే చెప్తున్నా, ఇవన్నిటిని మభ్యపెట్టి ప్రజలకి డబ్బులు పంచితే సరిపోతుంది, ప్రజలకి డబ్బులు ఇస్తే సరిపోతుంది, సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుంది. కులాల మధ్య చాలా రాజకీయ వికృత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య విద్వేషాలు సృష్టించి కమ్మలకి కాపులకి పెట్టాలి, లేకపోతే కాపులకి మాలలకి గొడవ పెట్టాలి, లేకపోతే కాపులకి శెట్టి బలిజలు పెట్టాలి, లేకపోతే రెడ్లకి ఇంకొక క్యాస్ట్ పెట్టాలి, లేకపోతే శెట్టి బలిజలకి కాపులు పెట్టాలి. ఈ విధమైన
ఒక కుల వికృత క్రీడ ఆడాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడిండు. దాన్ని ప్రజలు తిరస్కరించారు. ఈరోజు ఆయన రెండింటి మీద ఆధారపడ్డాడు. ఆయన సామాజిక న్యాయం అని చెప్పి కులాల మధ్య చిచ్చు పెట్టిండు. మీరు కోనసీమలో జరిగిన అల్లర్లో కూడా చూసారు. అది ప్రభుత్వం చేపించిన అల్లర్లోనే ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు, నేను అదే మీకు చెప్పిన సంక్షేమ పథకాలు, నేను 2 లక్షల కోట్లకు పైన నేను సంక్షేమ పథకాలు ఇచ్చి ఎవరి డబ్బు ఎవరికి తీసుకొచ్చి ఇచ్చిండు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఉండాలి, నీ క్యారెక్టర్ ఉండాలి, నీ మంత్రుల క్యారెక్టర్ ఉండాలి, విలువలతో కూడిన నాయకత్వం కావాలి ఈ రాష్ట్రానికి అని ప్రజలు ఈరోజు భావించారు. వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తే, ప్రజలకు డబ్బులు ఇసిరేస్తే, లేకపోతే ప్రజలకు భిక్షం ఇసిరేస్తే మేము వేస్తారని. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలకు ఆత్మగౌరవం ఉంటుంది. అందుకనే ఈరోజు ఈడ్చి కొడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా లేని పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ దేశంలో ఉన్న ప్రతి నాయకుడు, ఇంక్లూడింగ్ నేను చెప్తున్నా మా నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ రేపొద్దున పవర్లోకి వస్తున్నారు. అందరూ దేశంలో నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలా పరిపాలించకూడదు, ఇలా అహంకారంతో ఉండకూడదు, ఈ విధమైన పరిపాలన చేయకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేశానికి ఒక ఎగ్జాంపుల్ అయ్యారు. ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తారని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నిరూపితమైంది.